అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈవెన్ మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి స్థానంలో కూడా భూ భారతి అంటూ కొత్త పేరు తీసుకొచ్చారు. సో దీన్ని ఎట్లా చూడాలి? అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇట్లా అన్ని మార్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. సో అదే ఇప్పుడు ఈ పేర్ల మార్పులు, స్టాచ్యూల చేంజెస్ తోటి తెలంగాణ ప్రజల బతుకులు అయితే మారాయి. ప్రజలకు తెలుసు. గతంలో మేము కూడా చేసినాం, మార్పులు చేసినాం. కానీ ఇట్లా ప్రజలను ఇబ్బంది పెట్టి అవసరం లేని పనులు అయితే మేము ఏం చేయలేదు. టీఎస్ ని టీజీగా చేసి, ఇప్పుడు ఆ టీఎస్ ని టీజీగా చేసినాం. నీ సొంత వెహికల్ కి టీజీగా ఇప్పుడు దాకా ఎందుకు మార్పులేదు? నువ్వు ఇచ్చిన జీవోనే కదా. నీ బండ్లకు కూడా నీ మంత్రులు కానీ, నీ అధికారులు కానీ, గవర్నమెంట్ వెహికల్స్ కే కానీ అన్ని ఇప్పటికీ కూడా టీఎస్ఏ ఉన్నాయి. మరి టీజీగా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నావు? మరి నువ్వు ఇచ్చిన జీవన్ దానికి ఎన్నో కోట్లు, దానికి కూడా ఎన్నో కోట్లు ఖర్చు అయ్యింది. విగ్రహాలు అంటున్నావు. రాజీవ్ గాంధీ విగ్రహంతో తెలంగాణ ప్రజలకు ఏం ఉపయోగం? ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు, దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు, కానీ తెలంగాణకి అవసరం లేదు కదా. ఆయన ఏం చేసినాడని అది కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెడతా అన్న ప్లేస్ లో వారి విగ్రహం పెట్టి తెలంగాణ తల్లిని అవమానపరిచాను. సెక్రటేరియట్ లో పెట్టినాం, కానీ సెక్రటేరియట్ లో పెట్టడానికి కాదు, అది వచ్చే టూరిస్ట్ స్పాట్స్ కి కానీ. అంటే ఇప్పుడు మనము గుళ్ళు మనకి ఎదురుగా గుడి కనిపిస్తే ఇట్లా మొక్కుకుంటా పోతాం. సో మా తెలంగాణ తల్లి విగ్రహం కూడా అట్లనే ఉంటుంది, ఒక అమ్మవారి రూపంలో నిండుగా ఉంటుంది. సో దాన్ని ఆ విగ్రహాన్ని కూడా మార్చినాము, పేదింటి బిడ్డగా అంటే అట్లా కనిపించేటట్టు మార్చినాం. ఏమనంటే తెలంగాణ తల్లిలు ఇట్లనే ఉండాలా, దొరల్లాగా ఉండద్దు అని. అంటే నువ్వే చెప్పినావు కదా మహిళలను కోటీశ్వరులను చేస్తాను. కోటీశ్వరులు ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా వాళ్ళు నగలు వేసుకుంటారు, పట్టు చీర కట్టుకుంటారు, నిండుగా ఉంటారు. రియల్ గా లేకపోయినా మనకు చూపించడానికైనా అట్లా డెఫినెట్ గా అదే అంటున్నా. ఇప్పుడు వాళ్ళ రెస్పెక్ట్ పెట్టుకోవడానికి 10 మందిలో పోతున్నాం అన్నప్పుడు వాళ్ళు చినిగిపోయిన చీరను, పాత చీరను అట్లా కట్టుకోరు, కొంచెం హుందాగా ఉండడానికి కట్టుకుంటారు. సో అట్లాంటి ఇదిని నువ్వు తెలంగాణ తల్లి విగ్రహంలో చూపిస్తూ ఏదంటే ఆడబిడ్డలు అంటే ఇట్లానే ఉండాలి అని అన్నట్టు నువ్వు మాట్లాడితే మరి మీకు రేవంత్ రెడ్డి గారి మదర్ అట్లా ఉండదు, వాళ్ళ బిడ్డ అట్లా ఉండదు, వాళ్ళ వైఫ్ అట్లా ఉండదు కదా. మరి గట్లాంటి చీరనే కట్టిపి, మరి గట్లనే కొప్పేపి అట్లనే వేయించి నడిపించేది ఉంది. ఇప్పుడు అంటే ఇవన్నీ ఫూలిష్ థింగ్స్. ప్రజలకు అవసరమైన విషయాలు చేసి వాళ్ళకి మంచి చేసే కార్యక్రమాలు పెట్టుకుంటే డెఫినెట్ గా వాళ్ళు నిన్ను అప్రిషియేట్ చేస్తారు, హర్షిస్తారు. ఇప్పుడు ఎక్కడ పోతే అక్కడ నిన్ను ఎందుకు తిడుతున్నారు? వాళ్ళకి ఏం అవసరం? ఇప్పుడు దాకా కేసీఆర్ గారిని ఇంత ఇట్లా అయితే వచ్చి తిట్టలే కదా. ఒకవేళ ఏమైనా జరిగితే ఈయన తిట్టి రేవంత్ రెడ్డి గారిని తిట్టినట్టు మేము ఏమనంటే పేడు 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 అంటున్నారు. మొత్తం తెలంగాణ అంతా మేము కొనుక్కున్నామా మనుషులను? ఎక్కడ పోతే అక్కడ మేము పైసలు ఇచ్చి వాళ్ళతో మాట్లాడతాం. ఆ మాత్రం ఇంటెలిజెన్స్ ఉండదు వీళ్ళకి. ఖచ్చితంగా ఒక ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ అనేది ఉంటది. ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం అవుతుంది అనేది ప్రతి ఒక్కటి రిపోర్ట్ ఇస్తారు. మరి ఆ రిపోర్ట్ వీళ్ళు ఏమైనా తప్పిస్తున్నారా అనేది ఆయన ఫస్ట్ తెలుసుకోవాలి. ఇంత ఫూలిష్ గా చేయడం కరెక్ట్ కాదు. ఈ పేర్లు చేంజ్ చేయడము ఇవన్నీ చేస్తే తెలంగాణ లైఫ్, తెలంగాణ ప్రజల బతుకులు అయితే మారాయి. డెఫినెట్ గా ఆయన ఆలోచించుకోవాలి ఒకసారి కూర్చొని. లక్కీగా ఆయనకు ఆ సీట్ వచ్చింది, ఆ పొజిషన్ వచ్చింది. డెఫినెట్ గా చాలా లక్కీగా వచ్చింది. ఆయన కష్టపడితే వచ్చింది కాదు, అందరినీ ఏమంటారు మోసం చేసి తెచ్చుకున్న సీట్ అది. అంటే అది కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది అధికారం అయిపోయేదాకా ఉండదు అంటారా? అది వాళ్ళ పార్టీ నాయకులకే తెలుసు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ కొత్త, టీడీపీ నుంచి వచ్చిండు. ఆయన టీఆర్ఎస్ లో ఉండే టీడీపీలో పోయిండు. ఆయనకి ఎక్కడ ఇది ఉంటే అక్కడ పోతాడు. ఆడ టీడీపీలో కొన్ని రోజులు పనిచేసిన తర్వాత ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కూడా ఆయనకు ఉంది. అంటే అన్ని పార్టీల గాలి పీల్చుకొని వచ్చిండు ఆయన. సో ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చింది. కాంగ్రెస్ లోకి వచ్చి వాళ్ళని అందరినీ దొక్కి ఆడికి పోయి టికెట్ తెచ్చుకొని సీఎం పోస్ట్ తెచ్చుకున్నారు. చాలా మంది సీనియర్లు ఉన్నారు. బట్టి విక్రమార్క గారు ముందు నుంచి ఉన్నారు, సీతక్క గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు. మరి వీళ్ళందరికీ క్యాపబిలిటీ లేదా? సీనియర్లు వాళ్ళందరినీ కాదని ఎట్లా తెచ్చుకున్నారు? చాలా బ్యాగులు ఇచ్చింది. వీళ్ళకి అలవాటు కదా ఆ బ్యాగులు ఇవ్వడము, తీసుకోవడం, పెట్టడము. ఇవి అలవాటు. ఇప్పుడు ఆ సెంట్రల్ పార్టీకి అవసరం డెఫినెట్ గా. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి అట్లా ఇస్తాడు. ఇక ఆయన ఎన్ని గురిపించిండో ఆయనకి ఆ సీట్ ఇచ్చారు. ఇప్పుడు అదే భయం ఉంది ఆయనకి. ఇప్పుడు ఇది ఏదైతే 27th జరిగే సభ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు డిస్కస్ చేసేది. ఈ సభతో మా పార్టీ కూలిపోతుంది, సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోతారని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. మాకు అది అవసరం లేదు. మా పార్టీ 25 ఏళ్ళు సక్సెస్ఫుల్ గా మేము తీసుకెళ్ళాం, కానీ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ప్రజలకి మంచి చెప్పడానికి మేము వస్తున్నాం తప్ప ఇంకొకటి చేయడానికి కాదు. అండ్ డెఫినెట్ గా వారు ఏమంటారు చూసుకోవాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఆ భయం అయితే ఆయనకు ఉంది. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుంది అన్న భయంతోనే అన్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అదొకటి ఉంది కదా, ఏడాదికో 2 ఏళ్లకు ఖచ్చితంగా సీఎం మారే ఇది ఉంటది కాబట్టి. సో అది మారితే కూడా డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యాడు. ఆల్రెడీ బీజేపీతోని
బడేవాయితో కనెక్షన్ లో ఉన్నాడు కాబట్టి ఆడికి పోయి ఆడి నుంచి ఏమైనా తెచ్చుకుంటాడు ఆయన. అట్లా Okay. చేసే ప్రయత్నం అయితే ఉంది ఆయనకి. ఇప్పుడు హైడ్రాకి ఆపోజిట్ గా కోబ్రా అని మీరు ఏదో పెట్టిరు రీసెంట్ గా. సో కాంగ్రెస్ భూ కబ్జాలను బయట పెట్టడానికి కోబ్రా అని తెచ్చేదా? ఇక ఇక ఏం జరుగుతుంది ఏంటిది అనేది మీకు క్లియర్ గా తెలుసు. ground కానీ మీద వాళ్ళు ఉంటుంది. ఏమంటున్నారు, కోబ్రా అని పెట్టుకున్నారు కాబట్టి ఆపోజిట్ లో మిమ్మల్నే కాటేస్తుంది అని అంటున్నారు వాళ్ళు. ఎందుకు కాటేస్తుంది? ఎవరు తప్పు చేస్తే వాళ్ళ దగ్గరకు పోతుంది అది. ఇప్పుడు మేము తప్పు చేస్తే మా దగ్గరకు వస్తుంది. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, హైడ్రా పేరు మీద ఎవరికి ఉపయోగం అవుతుంది? సామాన్య ప్రజలకైతే అయితలేదు. లేదు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళండి. సరే, కొంతమందికి ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ అయ్యి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయ్యి వాళ్ళకి నువ్వు మంచి చేసినావు, దాన్ని మేము ఒప్పుకుంటాం. గతంలో కూడా డిఆర్ఎఫ్ అని పెట్టి కేటీఆర్ గారు ఎంక్రోచ్మెంట్స్ కానివ్వకుండా లేక్స్ కానివ్వండి అన్ని కానీ డిఆర్ఎఫ్ పెట్టి దాన్ని చూడడం జరిగింది. ఇక్కడ కూడా మేము కూడా కబ్జాలు కాకుండానే చూసినాం. ఇప్పుడు ఏదో కొత్తగా ఈయన హైడ్రా తీసుకొచ్చి ఆ హైడ్రా పేరు మీద అరాచకం చేస్తున్నాడు తప్ప ప్రజలకు మంచి చేసేది ఏంటది. పచ్చగా ఉన్న ఇంటిని కూలగొట్టి అప్పటికప్పుడే జస్ట్ 2 రోజుల కిందనో 1 డే కిందనో వాళ్ళు గోప్రవేశం చేస్తే పోయి కూలగొట్టి, అవే పర్మిషన్ లేకపోతే నువ్వు ఆడ రోడ్లు ఎట్లా వేయించినావు? అధికారుల మీద కదా ఫస్ట్ నువ్వు యాక్షన్ తీసుకోవాలా? వీళ్ళ మీద ఎట్లా తీసుకుంటావు? అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. ఎట్లా పర్మిషన్ ఇచ్చినావు అని చెప్పి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న తర్వాత ఆ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళకి నోటీస్ ఇచ్చి ఖాళీ చేయించి అప్పుడు నువ్వు కదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. రాత్రి ఎట్లా నువ్వు వాళ్ళని జులుం చేస్తావు, కూలగొడుతూ? అండ్ నువ్వు కష్టపడిన పైసలు కాదు కదా, రాత్రి పగలు కష్టపడి రూపాయి కూడా పెట్టుకుంటే కట్టుకున్న ఇదది. నీ తమ్ముడు ఇల్లు కూలగొట్టలేదు మరి. దుర్గం చెరువులో వాళ్ళ బ్రదర్ది ఇంకా చాలా మంది కాంగ్రెస్ లీడర్వి ఉంది, ఎంఐఎం పార్టీకి సంబంధించిన లీడర్స్వి కూడా ఉంది. మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు దాకా? ఓన్లీ పేద ప్రజల మీద ఎందుకు తీసుకుంటున్నావు? అది కూడా సాటర్డేలు సండేలు. కోర్టు చెప్పినాక కూడా వినకుండా కోర్టు ఆర్డర్స్ ని కూడా బేఖాతరు చేస్తూ వాళ్ళు పోయి దాని మీద చేస్తున్నట్టే. అంటే ఏం పరిపాలన నడుస్తుంది అనుకోవాలి రాష్ట్రంలో? 1-sided గా అధికారులు కూడా కంప్లీట్ గా గతంలో కనీసం ఒక ఏమంటారు అంటే పైనున్న ముఖ్యమంత్రి గారు మంత్రి గారితో భయం ఉంటుంది. ఇప్పుడు ఆ భయం లేదు. స్వేచ్ఛ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఉండాలి స్వేచ్ఛ అనేది, కానీ ఇట్లా ఉండదు. ప్రజలను ఇబ్బంది పెట్టి సతాయించి అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా ప్రజలని మోసం చేసి వాళ్ళని రోడ్ పాలు చేసి అంత ఫ్రీడమ్ ఉండదు. డెఫినెట్ గా వాళ్ళకి ఇది ఉండాలి. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అట్లుంది. రేవంత్ రెడ్డి గారే అంత బేకార్గా పనిచేస్తున్నప్పుడు ఇక కిందున్న ఏమంటారు ఆఫీసర్స్ అట్లా పనిచేయడంలో ఏమంటారు వాళ్ళకి అదే ఇది అయిపోయింది, ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ఆయననే వాళ్ళ ఆఫీసర్స్ ని ఏసీ రూమ్లలో కూర్చుంటున్నారు, చాలా ఈజీగా మమ్మల్ని తప్పు చేయమంటున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ అది అంటే ఆయన గవర్నమెంట్ మీద ఆయన వ్యతిరేకత అనేది పబ్లిక్ లో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా కూడా అట్లా మాట్లాడరు. సో ఆయన వైఖరి అట్లా ఉంది కాబట్టి ఆయన ఫెయిల్యూర్ అనేది క్లియర్ గా ఆయననే చెప్పుకోవడం జరుగుతుంది.